2024లో విడుదలైన రజాకార్ ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ సినిమా నేపథ్యం. ఈ సినిమా 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసే క్రమంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అప్పట్లో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ల సైన్యం సామాన్య ప్రజలపై చేసిన అరాచకాలు, హింసను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా వీరనారి చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధుల త్యాగాలను ఇందులో హైలైట్ చేశారు. దర్శకుడు యాట సత్యనారాయణ, నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి, సంగీతం భీమ్ సిసిరోలియో, బాబీ సింహ రాజిరెడ్డి పాత్రలో రాజ్ అర్జున్, కాసిం రజ్వీగా, మకరన్ దేశపాండే, నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్గా, అనసూయ భరద్వాజ్ పోచమ్మ పాత్రలో, ఇంద్రజ చాకలి ఐలమ్మగా, వేదిక శాంతవ్వగా నటించారు. ఇక ఈ సినిమా మార్చి 15, 2024న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. చారిత్రక వాస్తవాలు. ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ను ఎలా విముక్తి చేశారో ఈ సినిమాలో క్లైమాక్స్గా చూపించారు. విమర్శలు, స్పందన. కొందరు ఈ సినిమాను ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రోపగండాగా సినిమాగా విమర్శించగా, మరికొందరు తెలంగాణ చరిత్రలో అణచివేయబడిన నిజాం కాలపు చీకటి రోజులను ధైర్యంగా చూపించారని ప్రశంసించారు. భీమ్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం మరియు పాటలు సినిమాలోని ఎమోషన్స్ను బాగా ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా జానపద బాణీలతో కూడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2024లో విడుదలైన రజాకార్ సినిమా మేకింగ్, షూటింగ్ వెనుక చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో దీనికోసం చిత్ర బృందం భారీగానే కసరత్తు చేసింది. లోతైన పరిశోధన. దర్శకుడు యాటా సత్యనారాయణ ఈ కథ కోసం దాదాపు 120 పుస్తకాలను పరిశీలించినట్లు తెలిపారు. 1947 ఆగస్టు 15 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ సంస్థానంలో జరిగిన వాస్తవ సంఘటనలు ప్రతిబింబించేలా స్క్రిప్ట్ను సిద్ధం చేశారు. సెన్సార్ బోర్డు అడిగిన ప్రతి అభ్యంతరానికి దాదాపు 4 రకాల చారిత్రక ఆధారాలను సాక్ష్యంగా చూపించారట. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్. 1940ల నాటి హైదరాబాద్ వాతావరణాన్ని, నాటి కట్టడాలను తెరపైకి తీసుకురావడానికి భారీగా కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ ఉపయోగించారు. ఈ సినిమాలో దాదాపు 1600 గ్రాఫిక్స్ షాట్స్ ఉన్నాయని సమాచారం. దీనికోసమే సినిమా విడుదల కొంత ఆలస్యమైంది. షూటింగ్ లొకేషన్లు. సినిమాలోని చారిత్రక అనుభూతి కోసం వివిధ ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు. హైదరాబాద్, పాత బస్తీ మరియు కొన్ని చారిత్రక కట్టడాల వద్ద షూటింగ్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ, నాటికాలపు పల్లెటూళ్ళు, నిజాం దర్బార్ సెట్టింగ్స్ ఇక్కడ వేశారు. మైసూర్. రాజభవనాల సన్నివేశాల కోసం మైసూర్లోని కొన్ని ప్రాంతాలను ఎంచుకున్నారు. మాచర్ల, ఆంధ్రప్రదేశ్. గ్రామీణ నేపథ్యం ఉన్న కొన్ని కీలక ఘట్టాలను ఇక్కడ చిత్రీకరించారు. నటీనటుల మేకోవర్. రాజ్ అర్జున్, కాసిం రజ్వీ పాత్ర కోసం క్రూరమైన హావభావాలను పలికించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మకరన్ దేశపాండే, నిజాం నవాబుగా ఆయన రూపం, నడక శైలి కోసం చాలా రీసెర్చ్ చేశారు. ఇంద్రజ, అనసూయ తెలంగాణ గ్రామీణ మహిళల వేషధారణ, భాషా విషయంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. భీమ్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా భారీ ఎమోషనల్ సీన్స్లో జానపద బాణీలను, దేశభక్తిని ప్రేరేపించే సంగీతాన్ని వాడారు. భారతీ భారతీ అనే పాటను కేవలం దేశంపై గౌరవంతో రూపొందించామని, దీనికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సినిమా మేకింగ్లో నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి ఎక్కడా బడ్జెట్ విషయంలో వెనకాడకుండా దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు మేకింగ్ వీడియోల్లో పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి సీరియస్, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాల షూటింగ్ సమయంలో సెట్స్ మీద వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. కానీ రజాకార్ సెట్స్లో నటీనటుల మధ్య కొన్ని ఆసక్తికరమైన మరియు సరదా సంఘటనలు జరిగాయి. మకరన్ దేశపాండే అల్లరి. సినిమాలో నిజాం నవాబుగా చాలా గంభీరంగా కనిపించిన మకరన్ దేశపాండే సెట్స్లో మాత్రం అందరితో చాలా సరదాగా ఉండేవారట. విరామ సమయంలో ఆయన వేరే నటులతో జోకులు వేస్తూ సినిమాలోని తన క్రూరమైన పాత్రకు పూర్తి భిన్నంగా ఉండేవారని చిత్ర యూనిట్ చెప్పింది. షూటింగ్ గ్యాప్లో ఆయన ఇతర నటుల వేషధారణను చూసి తమాషాగా కామెంట్స్ చేసేవారట. బాబీ సింహ, రాజ్ అర్జున్ స్నేహం.
సినిమాలో రాజిరెడ్డిగా బాబీ సింహ, కాసిం రజ్వీగా రాజ్ అర్జున్ ఒకరికొకరు బద్ధ శత్రువులు. కానీ కెమెరా ఆఫ్ అవ్వగానే వీరు మంచి స్నేహితులుగా మారిపోయేవారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల తర్వాత ఒకరినొకరు కౌగిలించుకొని సారీ బ్రదర్ ఏమైనా తగిలిందా అని అడుగుతూ నవ్వుకునేవారట. తమిళ, హిందీ సినిమాల గురించి వీరు సెట్స్లో ఎక్కువగా చర్చించుకునేవారు. తెలంగాణ యాస నేర్చుకోవడం. ఈ సినిమాలో నటించిన చాలా మంది నటులు తెలంగాణ వారు కాదు. ముఖ్యంగా అనసూయ, ఇంద్రజ వంటి వారు షూటింగ్ సమయంలో తెలంగాణ యాసను స్పష్టంగా పలకడానికి ప్రయత్నిస్తూ కొన్ని పదాలను తప్పుగా పలికినప్పుడు సెట్స్లో అందరూ నవ్వుకునేవారట. సరైన యాస కోసం వారు ఒకరినొకరు కరెక్ట్ చేసుకుంటూ సందడి చేసేవారు. గ్రూప్ ఫోటోల హడావిడి. ఈ సినిమా పీరియడ్ డ్రామా కావడంతో నటీనటులందరూ 1940ల నాటి పాతకాలపు దుస్తుల్లో ఉండేవారు. ఆ గెటప్స్లో సెల్ఫీలు దిగడం, ఫోటోలు తీసుకోవడం పెద్ద సరదాగా ఉండేదట. ముఖ్యంగా విలన్ గెటప్లో ఉన్న రాజ్ అర్జున్తో ఫోటో దిగడానికి జూనియర్ ఆర్టిస్టులు ఆసక్తి చూపిస్తుంటే ఆయన తన క్రూరమైన చూపులతోనే ఫోజులిస్తూ అందరినీ నవ్వించేవారట. మేకప్ సమయంలో జోకులు. చాకలి ఐలమ్మగా ఇంద్రజ మరియు పోచమ్మగా అనసూయ మేకప్ వేసుకోవడానికి చాలా సమయం పట్టేది. ఆ సమయంలో ఇతర నటులు వారి దగ్గరకు వెళ్లి మీ మేకప్ పూర్తయ్యేసరికి మా షూటింగ్ అయిపోయేలా ఉందని ఆట పట్టించేవారట. మొత్తానికి తెర మీద రక్తం, హింసతో కూడిన సీరియస్ సినిమాగా అనిపించినా తెర వెనుక మాత్రం చిత్ర యూనిట్ ఒక కుటుంబంలా కలిసిమెలిసి పనిచేశారు. రజాకార్ వంటి భారీ యాక్షన్ పీరియడ్ డ్రామా చిత్రాల చిత్రీకరణ సమయంలో చిన్న చిన్న ప్రమాదాలు జరగడం సహజం. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఇబ్బందులు మరియు ప్రమాదకర సంఘటనల గురించి చిత్ర యూనిట్ పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో గాయాలు, సినిమాలో రజాకార్లు గ్రామస్తులపై దాడి చేసే సన్నివేశాలు మరియు క్లైమాక్స్ పోరాట ఘట్టాల చిత్రీకరణ సమయంలో బాబీ సింహ మరియు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులకు చిన్న చిన్న గాయాలయ్యాయి. కత్తులు, కర్రలతో చేసే పోరాటాల్లో టైమింగ్ మిస్ అవ్వడం వల్ల కొందరికి ఒంటిపై గీతలు పట్టడం, బెనుకులు రావటం వంటివి జరిగాయి. గుర్రపు స్వారీ సమయంలో ఇబ్బందులు. పీరియడ్ సినిమా కావడంతో గుర్రాలపై చేసే చేజింగ్ సీన్స్ చాలా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో గుర్రం అదుపు తప్పడంతో ఒక నటుడు కింద పడబోయారని, కానీ అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందని యూనిట్ సభ్యులు తెలిపారు. గుర్రాలను మేనేజ్ చేయటం షూటింగ్ సమయంలో పెద్ద సవాల్గా మారింది. బాంబు పేలుళ్ల సీక్వెన్స్. సినిమాలో బాంబు పేలుళ్లు మరియు గ్రామాలు తగలబడే దృశ్యాల కోసం రియల్ ఎఫెక్ట్స్ వాడారు. ఆ సమయంలో సెట్స్లో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో యూనిట్ సభ్యులు కాస్త కంగారు పడ్డారట. అయితే అక్కడ ఫైర్ సేఫ్టీ టీం అందుబాటులో ఉండడంతో వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వాతావరణం మరియు అనారోగ్యం. ఎక్కువగా ఎండలో, ధూళిలో షూటింగ్ చేయడం వల్ల అనసూయ భరద్వాజ్, ఇంద్రజ మరియు ఇతర నటీనటులు డీహైడ్రేషన్, అలసటకు గురయ్యారు. ముఖ్యంగా పాతకాలపు పల్లెటూరి సెట్టింగ్స్ కోసం మట్టి రోడ్లపై షూట్ చేస్తున్నప్పుడు గాలిలో లేచే ధూళి వల్ల కొంతమందికి శ్వాసకోశ ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. భారీ క్రౌడ్ సీన్స్. వేల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించేటప్పుడు తొక్కిసలాట జరగకుండా చూడటం పెద్ద టాస్క్. ఒక సన్నివేశంలో జనం పరిగెత్తే క్రమంలో ఒకరిద్దరు కింద పడిపోగా చిత్ర బృందం వెంటనే షూటింగ్ ఆపి వారికి ప్రథమ చికిత్స అందించింది. రజాకార్ సినిమా ఫలితం విషయానికొస్తే దీనిని కమర్షియల్ పరంగా యావరేజ్ నుండి ఎబో యావరేజ్ కేటగిరీలో వేయొచ్చు. దీని విజయాన్ని రెండు కోణాల్లో చూడాలి. బాక్స్ ఆఫీస్ వసూళ్లు, బడ్జెట్. ఈ సినిమాను దాదాపు 30 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మించారు. ఒక పీరియడ్ సినిమా కావడంతో మేకింగ్ కోసం చాలా ఖర్చు చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించకపోయినా పెట్టిన పెట్టుబడిలో మెజారిటీ భాగాన్ని రాబట్టగలిగింది. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మరియు హిందీ బెల్ట్లో ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ప్రేక్షకుల స్పందన. కంటెంట్ పరంగా హిట్. హైదరాబాద్ విమోచన చరిత్రను, నాటి రజాకార్ల అరాచకాలను ధైర్యంగా చూపించినందుకు చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాను హిట్గా భావిస్తారు. విమర్శకుల నుండి నటన మరియు మేకింగ్ పరంగా ప్రశంసలు దక్కాయి. వివాదాలు. సినిమా విడుదలకు ముందు మరియు తర్వాత రాజకీయ వివాదాలు నెలకొనడం వల్ల ఇది వార్తల్లో నిలిచింది. ఇది కొంతమందిలో ఆసక్తిని పెంచితే మరికొందరిని థియేటర్లకు దూరం చేసింది. మొత్తంగా చెప్పాలంటే ఇది ది కాశ్మీర్ ఫైల్స్ లాంటి భారీ స్థాయి కమర్షియల్ బ్లాక్ బస్టర్ కాకపోయినప్పటికీ ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఓవరాల్గా ఇది గౌరవప్రదమైన వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా OTTలో కూడా అందుబాటులో ఉంది.